మెడికల్ కళాశాలల విషయంలో ఓ పక్కన తెలుగుదేశం ఎదురుదాడి, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణల మధ్యన తాజాగా ఏదైతే ఒక డేటాని రిలీజ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మెడికల్ కాలేజీల మీద విష ప్రచారాలు అంటూ వైఎస్ఆర్సీపీ హయాంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఏర్పాటు వెనకాల ఆలోచన ఏంటంటే, ఏరియా జిల్లా ఏది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిపాలించిన 5 ఏళ్ల కాలం మొదటి ఏడాది పరిపాలనాపరమైన సన్నాహకాలను పక్కన పెడితే తర్వాత 2 ఏళ్ళు కూడా కోవిడ్తో అన్ని రకాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వ బోధన ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సిహెచ్సిలు, పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్స్ గొప్ప పాత్ర పోషించాయి. ప్రజల ప్రాణాలు కాపాడడంలో, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో వీటి పాత్ర చిరస్మరణీయమైంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో చాలా వరకు ప్రైవేట్ ఆసుపత్రులు మూసివేయడమో, లేక కరోనా వైరస్ కారణంగా సర్జరీలను, అత్యవసర చికిత్సలు నిరాకరించడం జరిగింది. విధులేని పరిస్థితుల్లో మంచి ఆదాయాలు ఉన్న వర్గాలు కూడా చివరికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడమే కాకుండా ప్రభుత్వ సిబ్బంది సేవలను తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ దిశగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సంకల్పాన్ని మరింత బలంగా తీసుకెళ్లడానికి అడుగు వేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం బోధనాసుపత్రులకి పరిమితం కాదు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలన చేసి ఏపీ వైద్య విధాన పరిషత్ను వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ పరిధిలోకి తీసుకొచ్చింది. మరిన్ని సంస్కరణ ద్వారా ప్రతి జిల్లాలో ఉండే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఒక హబ్గా మారుస్తూ దీనివల్ల ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వస్తుంది. ఆ కాలేజీ మార్గనిర్దేశంలోకి జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సిహెచ్సిలు, పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్స్ తీసుకురావడం ద్వారా అత్యుత్తమ యంత్రాంగాన్ని తయారు చేయాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేశారు. ఈ బృహత్ యజ్ఞంలో కొత్త మెడికల్ కాలేజీలది అత్యంత కీలక పాత్ర అన్నటువంటి పాయింట్ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అందులో మెడికల్ కాలేజీలకు ల్యాండ్ చూస్తే మచిలీపట్నంకి 64 ఎకరాలు, ఏలూరు 25 ఎకరాలు, రాజమండ్రికి 33 ఎకరాలు, నంద్యాల 51 ఎకరాలు, పాడేరుకి 35 ఎకరాలు, పులివెందులకు 51 ఎకరాలు, ఆదోని 60 ఎకరాలు, మార్కాపురం 50.3 ఎకరాలు, మదనపల్లె 99.4 ఎకరాలు, విజయనగరం 17 ఎకరాలు, పాలకొల్లు 60 ఎకరాలు, అమలాపురం 50 ఎకరాలు, నర్సీపట్నం 62 ఎకరాలు, బాపట్ల 50 ఎకరాలు, పిడుగురాళ్ల 47.5 ఎకరాలు, పెనుకొండ 60 ఎకరాలు, పార్వతీపురం మన్యం 20 ఎకరాలు, టోటల్గా 835.2 ఎకరాలు తీసుకున్నారు భూములు. ఇందులో కొత్త మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ పూర్తయ్యాయి, ఎక్కడెక్కడ తరగతులకు సిద్ధమయ్యాయి అంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో పెట్టిన 17 మెడికల్ కళాశాలలో 5 కాలేజీల్లో పనులు పూర్తి, అడ్మిషన్లు కూడా జరిగినాయి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలో 23-24 విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లు జరిగి తరగతులు కూడా ప్రారంభమైనాయి. 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చినాయి. ఇవి కాక పులివెందుల పాడేరు కాలేజీలు తరగతులకు సిద్ధమైనాయి. నిర్దేశించుకున్న ప్లాన్ ప్రకారం 24-25 విద్యా సంవత్సరాలు అంటే ఎన్నికలు ముగిశాక పాడేరులో క్లాసులు ప్రారంభం కాగా అదే సంవత్సరం పులివెందులు కూడా 50 సీట్లు ఇస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసుకొచ్చారు. అదే సందర్భంలో ఆ కళాశాలల కన్స్ట్రక్షను, అక్కడ జరుగుతున్నటువంటి తీరు, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్కి సంబంధించినటువంటి ఫొటోస్ని వీటన్నిటిని కూడా హైలైట్ చేసుకొచ్చారు. యాక్చువల్గా విద్యకి సంబంధించినటువంటిది అటు ఒక హెడ్ హాస్పిటల్ కిందన జిల్లాకి నడపడం అన్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు.